దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు, ఆవాలు, కొన్ని మెంతులు, ఎండుమిర్చి అండ్ కొంచెం కావాల్సినంత చింతపండు. ఫస్ట్ బాణల్ని వేడి చేసి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కొన్ని మినపప్పు వేద్దాం. తర్వాత సరిపడా ఆవాలు, సరిపడినంత మెంతులు, అలాగే కొన్ని ఎండుమిర్చి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎప్పుడైనా స్టవ్ని. ఎండుమిర్చిని కొంచెం వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు దినుసులు ఇంకొంచెం వేగాలి. ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని వేసేసి మగ్గబెట్టాలి. పెట్టేస్తే అరోమా బయటికి వెళ్ళకుండా ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత గ్రైండ్ చేసి సర్వ్ చేసుకోవడమే. పుదీనా చట్నీ రెడీ అవుతుంది. అప్పుడు వెయిట్ చేద్దాం. గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు పుదీనా చట్నీలోకి పోపు వేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మినపప్పు, ఆవాలు, ఒక ఎండుమిర్చి, శనగపప్పు. హీట్ ఎక్కినాక ఈ దినుసులన్నీ వేసి దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పుదీనా చట్నీ రెడీ. ఈ చట్నీని బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ.